నమస్కారం, మీ అందరికీ డబ్ల్యూ సెంటర్ డెస్క్టాప్ అప్లికేషన్ లోకి స్వాగతం. ముందుగా ఇక్కడ డాష్ బోర్డ్ లో మీకు ఇక్కడ ఎన్ని డివైసెస్ కనెక్ట్ చేసి ఉన్నాయి, డిస్కనెక్ట్, టోటల్ డివైసెస్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఆటో రిప్లైస్, వెల్కమ్ మెసేజెస్, టెంప్లేట్స్ అండ్ టోటల్ క్యాంపెయిన్స్ కంప్లీట్ గా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు అనాలిసిస్ కంప్లీట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ ఈ అప్లికేషన్ లో మీకు 10 డివైసెస్ యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంది. దీంట్లో ముందుగా క్రియేట్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేసి దీనిలో 3 విధాల్లో మీరు లాగిన్ చేయొచ్చు. ఒకటి క్యూఆర్ లాగిన్, ఫోన్ లాగిన్ అండ్ పేరింగ్ కోడ్. ఇక్కడ మీరు ఇన్స్టెన్స్ పేరు ఇవ్వాలి, అనగా మీరు ఎవరికి ఈ లాగిన్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ పేరు ఎంటర్ చేయండి. క్రియేట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ అవుతుంది. షో క్యూఆర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీకు క్యూఆర్ లాగిన్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. మీ వాట్సాప్ ని స్కాన్ చేసి మీరు ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇలా రెడీ అని కరెక్ట్ గా చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన టెంప్లేట్స్ క్రియేషన్. టెంప్లేట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ టెంప్లేట్. టెంప్లేట్ లో ఇక్కడ టెంప్లేట్ పేరు, మీకు ఏ టైప్ ఆఫ్ మెసేజ్ కావాలి, టెక్స్ట్ విత్ మీడియా, బటన్స్, లిస్ట్, ఏ మెథడ్ లో కావాలన్నా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్స్ట్ విత్ మీడియా అయితే టెక్స్ట్ విత్ మీడియా అని క్లిక్ చేసి ఇక్కడ ఒక గ్యాలరీ నుండి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇవ్వచ్చు. కావాలంటే ఇక్కడే క్యాప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదు వేరేగానే మెసేజ్ పంపించాలి అంటే మీరు ఇక్కడ అదే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అది ఇక్కడ మీకు ఏం మెసేజ్ కావాలో అది ఎంటర్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు క్యాప్షన్ బటన్ తో పంపించాలి అంటే లైక్ రిప్లైస్ లాగా పంపించాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి ఫుటర్ అది ఇవ్వండి. ఎన్ని బటన్స్ కావాలో అన్ని బటన్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చేసి సేవ్ అని ఇస్తే ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది అండ్ అది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్రివ్యూ చూపిస్తాను. ఇప్పుడు నేను చెప్పినట్టు యాడ్ చేస్తే ఇక్కడ మీకు ఇలా సింగిల్ మెసేజ్ లో ఇంక్లూడింగ్ బటన్స్ మీకు వచ్చేస్తుంది. లేదు అంటే మీకు ఇలా డిఫరెంట్ గానే వస్తుంది. ఫోటో వేరేగా, టెక్స్ట్ వేరే, 2 మెసేజ్ లాగా పోతుంది. ఒకటే మెసేజ్ లాగా పంపించాలంటే అక్కడ క్యాప్షన్ లో క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఆప్షన్ లో పంపించుకోవచ్చు. నెక్స్ట్ మనం సెండ్ మెసేజ్ అని క్లిక్ చేసి ఇక్కడ మనం టెంప్లేట్ ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డబ్ల్యూ సెంటర్ ప్రోమో అని నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఇన్స్టెన్స్ పేరు, ఇది ఎవరి నంబర్ నుండి పంపిస్తున్నారో ఆ నంబర్ ఇక్కడ వాళ్ళ పేరు ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ నంబర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 రకాలుగా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఒకటి ఇక్కడ మాన్యువల్లీ ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే మాన్యువల్ ఇంపోర్ట్ అని క్లిక్ చేసి ఎక్సెల్ ఫైల్ నుండి మీరు ఆటోమేటిక్లీ అది కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నంబర్ ఎంటర్ చేసి సేవ్ అని క్లిక్ చేయండి. మీకు ఏమైనా మెసేజెస్ అలాంటివి ఏమైనా పంపించుకోవాలి అని ఉంటే అది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. లైక్ డియర్, అలా ఏమైనా వేరియబుల్స్ అలాంటివి ఏమైనా ఇస్తే అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. క్యాంపెయిన్ పేరు ఇచ్చి మీకు అది షెడ్యూల్ చేసుకోవాలి అని ఉంటే షెడ్యూల్ చేసుకునే ఆప్షన్ ఉంది. అప్పుడు ఎప్పుడు పంపించాలి అలాంటివి మీరు షేర్ చేయాలి అంటే ఇక్కడ సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు అది సెండ్ నవ్ అయితే షెడ్యూల్ నోలోనే పెట్టి సెండ్ నవ్ అని ఇస్తే మీకు ఇలా న్యూ క్యాంపెయిన్ క్రియేటెడ్, సెండ్ మెసేజెస్, రిపోర్ట్, షో ఇన్ ద రిపోర్ట్ మెన్యూ అంటే ఇక్కడ వ్యూ రిపోర్ట్ అని క్లిక్ చేయొచ్చు. ఇక్కడ వ్యూ రిపోర్ట్ లో కంప్లీటెడ్, వ్యూ రిపోర్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు టోటల్ మెసేజెస్ ఎన్ని పంపారో, ఎన్ని సెండ్,
ఎన్ని పాజ్డ్ మెసేజెస్ ఉన్నాయో, ఎన్ని క్యాన్సిల్ అయ్యాయి, ఎన్ని ఫెయిల్డ్ అయ్యాయి అన్ని కరెక్ట్ గా ఇక్కడ చూపిస్తుంది. కరెక్ట్ గా చూపిస్తుంది. అది ఇప్పుడు వాట్సాప్ నంబర్ కాకపోతే అది ఇలా చూపిస్తుంది. మెసేజెస్ లో మీకు ఇక్కడ కంట్రీ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. డూప్లికేట్ నంబర్స్ ఏమైనా ఉంటే అవి డిలీట్ చేసుకోవచ్చు. ఒకటేసారి మీకు 200 టు అన్లిమిటెడ్ మెసేజెస్ పంపొచ్చు. బట్ మేము చెప్పేది 200 మెసేజెస్ పెట్టి పంపించమని చెప్పి అంటున్నాము. ఓకే, అలా వచ్చేసి మనకి టెంప్లెట్స్ మనం ఆటో రిప్లై సెట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది. కాంటాక్ట్స్ ఇక్కడ ఎంటర్ చేసుకొని క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నంబర్ ఫిల్టర్ చేసుకోవడానికి ఉన్న ఆప్షన్ మనకుంది. రిపోర్ట్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తే మనకి కంప్లీట్ రిపోర్ట్స్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఎనీ క్యాంపెయిన్స్, ఎనీ రెసిపియెంట్స్, ఎనీ కంప్లీటెడ్ అని కంప్లీట్ గా చూపిస్తుంది. మనకి రిసీవ్ మెసేజెస్ కోసం కూడా వేరే దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకటే దగ్గర మనకి కంప్లీట్ గా కనిపించేస్తుంది. ఇంటిగ్రేషన్స్, ChatGPT ఇలాంటి ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. సెట్టింగ్స్ లో మనం సెట్ చేసుకోవాల్సింది టైమర్, డిలే బిట్వీన్ 10 to 15 సెకండ్స్ మాక్సిమం. ఒక మెసేజ్ సెకండ్ మెసేజ్ కి పెట్టాల్సిన గ్యాప్. అండ్ స్లీప్ మోడ్ ఆన్ చేసుకోవడం మంచిది, బ్లాకేజెస్ మాక్సిమం అవాయిడ్ చేయడానికి. 50 మెసేజెస్ 120 to 150 అని పెట్టాను, కావాలంటే 500 అని కూడా ఇవ్వచ్చు. స్విచ్ అకౌంట్ అని ఇచ్చి సేవ్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ హుక్. మీరు ఈ 10 నంబర్స్ నుండి మీరు పంపిస్తున్నారు, బట్ మీకు రిప్లై ఒకటే నంబర్ కి కావాలి అనుకుంటే ఇక్కడ వాట్సాప్ హుక్ నంబర్ లాగా మీరు ఇవ్వచ్చు. ఇచ్చి సేవ్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యాక్టివ్ హుక్ నంబర్స్ అని ఇక్కడ కరెక్ట్ గా కనిపిస్తుంది. కంట్రీ అండ్ లాంగ్వేజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టోరేజ్ ఎంతో కంప్లీట్ గా చెక్ చేసుకోవచ్చు. క్లియర్ స్టోరేజ్, ఇంకా ఎన్ని డేస్ లో మీ స్టోరేజ్ క్లియర్ చేసుకోవాలో అది ఇవ్వచ్చు. మీ స్టోరేజ్ కెపాసిటీ ఎంతో అది కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. చేసి సేవ్ అని ఇవ్వండి. ఈ అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తు పెట్టుకోవాల్సింది, మనం అట్లీస్ట్ 14 days ఓల్డర్ వాట్సాప్ నంబర్ యూజ్ చేయడం మంచిది. ఎందుకంటే వాట్సాప్ యూజ్ చేసే కొత్త నంబర్ అయితే అది బ్లాకేజెస్ కి ఛాన్సెస్ ఉంది. వాట్సాప్ అట్లీస్ట్ 14 days ఓల్డర్ నంబర్ అయి ఉండాలి. ఇది మన డబ్ల్యూ సెంటర్ డెస్క్టాప్ అప్లికేషన్. థ్యాంక్ యూ.